ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. శంషాబాద్ లో 115 విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం స్పైస్ జెట్ 100 అదనపు విమానాలను అందుబాటులో ఉంచింది. రైల్వే, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. 37 రైళ్లకు అదనపు కోచ్లను జోడించారు. ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కారణంగా వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల టికెట్ రిఫండ్లు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బోర్డు సమావేశంలో సమస్యలపై చర్చలు జరపగా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ గ్రూప్ రిఫండ్లు, రీషెడ్యూలింగ్ పై చర్యలు తీసుకుని ప్రయాణికులకు అండగా ఉండే ఏర్పాట్లను చేస్తుందని తెలిపింది విమానయాన శాఖ. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో తెలంగాణ దేశంలో నెంబర్ 1 గా నిలిచింది. కేసీఆర్ కుటుంబం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దోచుకుందని అన్నారు. బీఆర్ఎస్ కు కేటీఆర్ అతిపెద్ద గుదిబండ. ఆయన ఉన్నంత కాలం ఆ పార్టీని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ డల్లాస్ లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మాట్లాడుతూ అమెరికాలో తెలుగు వాళ్ళు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా ఆర్పురా గ్రామంలో బచ్చర్బై రోమియోలెన్ నైట్ క్లబ్ లో శనివారం రాత్రి జరిగిన భయంకర అగ్ని ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిలిండర్ పేలుడు కారణంగా వ్యాపించిన మంటలలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఒక ప్రత్యేక అధికారిక విందులో పాల్గొన్నారు. థరూర్ పై కాంగ్రెస్ పార్టీ నుండి విమర్శలు రావడంతో ఇది అధికారిక విందని తనకు ఆహ్వానం అందినందుకే హాజరయ్యానని ఆయన తెలిపారు. కాగా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్య నేతలను ఈ విందుకు ఆహ్వానించకపోవడం సిగ్గుచేటని థరూర్ వ్యాఖ్యానించారు. శోభారాజు సమంత వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె రాజ్ కు పిన్ని. పెళ్లికి ముందు నాటి సంభాషణలను గుర్తు చేసుకుంటూ సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. బరువు తగ్గేందుకు సమంత చెప్పిన సలహాలు, సూచనలు ఫాలో అవ్వాలంటే ఆమెకు భయమేసేది అని అన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ బాల్తో స్పందించారు. ఆయన మాట్లాడుతూ విడుదలకు సిద్ధమైన సినిమాలు వాయిదా పడటం దురదృష్టకరమని అన్నారు. ఇది అన్ని వర్గాలకు ప్రభావం చూపిస్తోందని అన్నారు. రాజసభ విడుదలపై వచ్చిన రూమర్స్ ను ఖండిస్తూ పెట్టుబడులు క్లియర్ చేస్తాం, వడ్డీను చెల్లిస్తామని అన్నారు. రాజసభ జనవరి 9, 2026లో విడుదల కానుందని, అఖండ 2 విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారని అన్నారు. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన తన పెళ్లి రద్దయినట్లు ప్రకటించారు. నవంబర్ 23న జరగాల్సిన ఆమె పెళ్లి అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందని, ఇప్పుడు పెళ్లి పూర్తిగా రద్దయిందని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. కాగా తనకు కాబోయే భర్త మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దయినట్లు దీని గురించి ఇన్స్టా స్టోరీలో తెలిపారు. హవాయిలో ఉన్న ప్రసిద్ధ కిలావియా అగ్నిపర్వతం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. 100 మీటర్ల ఎత్తున లావా ఫౌంటైన్లు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడ్డాయి. ఈ విస్ఫోటనం కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన ఒక రిమోట్ కెమెరా కూడా దెబ్బతినింది.